దసరా నవరాత్రుల్లో సేవా కార్యక్రమాలు చేసేవాడిని. నీళ్లు పోయడం, క్యూ లైన్లో నడపడం, ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థల తరపున. ఆ తర్వాత కాలంలో కాలేజీల తరపున పనిచేసాం. అట్లాగే పుష్కరాల్లోనూ పనిచేశాను నేను సేవా కార్యక్రమాల్లో. ఈ ఒక్క గుడే కాకుండా శివాలయం అని, గొల్లపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ అని, అయినా గోళ్ళల్లో అన్నదానాలు, నీళ్లు పోయడం, ఇట్లాంటివి ఏ ఒకటి చేసేవాళ్ళం కాలేజీ డేస్లో. అదో మా ఫ్రెండ్స్ అందరం కలిసి అదొక సేవాభావంతో చేసేవాళ్ళం. అదొక అలవాటు. ఎందుకు అంటే కాస్త ఆ పబ్లిక్ మన వంతు, మనం పుట్టాము, పెరిగాము, బతుకుతున్నాం కదా, భగవంతుడి సన్నిధిలో ఆ మాత్రం మనం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో చేసేవాళ్ళం మేమందరం కూడా. అట్లాగా చేసినటువంటి సందర్భంలో మాకు కనిపించినటువంటి ఒక పెద్ద ఇష్యూ వల్ల ఇది అప్పుడేంటి, ఒక మంచి బాధ్యతాయుతమైన తత్వంతో ఉండేవాళ్ళు అధికారులు కానీ, పాలక మండళ్ళు కానీ, అలాగే భక్తులకు కానీ ఒకళ్ళకొకళ్ళకి ఒక అవినాభావ సంబంధం. ఇప్పుడు దుర్గగుడిదే నేను ఎందుకు చెప్తానంటే, ఆ రోజున దుర్గగుడిలో హారతులు ఉంటాయి సాయంత్రం అయితే. ఆ హారతుల టైంలో మామూలుగానే అందరం ఆ టైంలో భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అక్కడ దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు హారతులకి రేట్ అట. అట్లాగే ఖడ్గమాల పూజ పొద్దునపూట జరుగుతూ ఉంటుంది, ఆ దర్శనం చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఖడ్గమాల పూజకి అత్యధిక రేటు, అత్యధిక వేల